నాలుగేళ్లుగా వెంటపడి ప్రేమించానని నమ్మబలికించి చివరికి పెద్దలను ఎదిరించి ఈరోజు వివాహం చేసుకున్నటువంటి ఆ ప్రియుడు గర్భంతో ఉన్న భార్యను మాత్రం ప్రేరేపించే విధంగా వేధింపులు కావడంతో ఆ తల్లి మాత్రం ఈరోజు పాల్పడింది. వెదులవలస గ్రామానికి చెందిన సుధీర్, అదేవిధంగా ఆమదావలస మున్సిపాలిటీ పరిధిలోని వెంకలరావు కాలనీకి చెందిన అపర్ణ, వీరి వివాహం మాత్రం పెద్దల్ని ఎదిరించి జరిపించుకున్నప్పుడు కూడాను ఇద్దరు తల్లిదండ్రులు కూడా చివరికి ఒక్కగానొక్క కూతుర్ని మాత్రం ఘనంగా చూసుకున్న తల్లిదండ్రులు, అదేవిధంగా సుధీర్ తల్లిదండ్రులు మాత్రం ఈరోజు కోడలను వేధించిన ఈ పరిణామాలన్నీ కూడా గత మంగళవారం 17వ తేదీన ఆమె పాల్పడింది. అపస్మార స్థితిలో ఉన్న ఆమె మాత్రం నిండు గర్భిణి. ఏప్రిల్ 2వ తేదీన ఆమె డెలివరీ డేట్ కూడా ఫిక్స్ చేశారు డాక్టర్. వారం రోజులుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడినటువంటి అపర్ణ ఎట్టకేలకు మాత్రం గత రాత్రి కొన ఊపిరి విడిచిపెట్టింది. కాకపోతే ఆ గర్భంలో ఉన్న శిశువు మాత్రం ఇప్పుడు కూడా ఆసుపత్రిలో నిర్జీవంగా పడింది. అసలు ఆ కుటుంబానికి ఇంత కష్టం రావడానికి గల కారణం ఏంటి? కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపాన్ని పక్కన పెట్టి ఆ కాపురాన్ని చక్కదిద్దేందుకు తల్లి చేసిన ప్రయత్నంలో ఈరోజు కూతురును మాత్రం కళ్ళ ముందే పోగొట్టుకున్నటువంటి పరిణామాలు వారి కుటుంబానికి ఎలా శాపంగా మాట్లాడుతుంది. అసలు ఏం జరిగింది? అసలు కూతురు ఎన్నాళ్ళని పెళ్లి చేసుకుంది? అసలు ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? సార్ 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది సార్ నా పాపకి మ్యారేజ్ అయ్యి. అంటే మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని ఈ అబ్బాయి లేపుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను మిస్సింగ్ కేసు కృష్ణారావు ఎస్ఐ గారు ఉన్నప్పుడు మిస్సింగ్ కేసు ఇచ్చాను. వాళ్ళిద్దరు కాపురం కూడా చక్కబెట్టేందుకు మీరు చేసిన ప్రయత్నంలో ఈరోజు అందరూ బాగానే ఉన్నారు. కూతురు గర్భం దాల్చింది. ఏప్రిల్ 2వ తేదీన మనవరాలను ఎత్తుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఏ కష్టం ఈరోజు మీ మధ్య లేకుండా పోయింది? అదే సార్, ఆ రోజు ఏఎస్సి శంకర్రావు గారు ఇలాగ వెనకాల నుండి డ్రామా నేర్పించి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వరకు వాళ్ళని ఎవరిని రెప్పించలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చినంటే మ్యారేజ్ చేసుకోరని అమ్మాయిని అబ్బాయిని ఇంటికి రెప్పించారు. మేము కాలు కూడా కొడుకోలేదు, తినేసి కారుతో బయలుదేరాము. ఈలోపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? అమ్మాయికి అడిగాం, అమ్మ ఒక్క నైట్ నా ఇంటికి రాంతే, నాన్న మీరందరూ కలిపి నన్ను ఏది చేసేస్తారని నేను రాను, అమ్మాయిని ఏది చేసేస్తారు అనేసి నాకంతే సరేలే అనేసి ఒక 2 రోజులు ఆగాను సార్. ఆ 3-4 రోజు అమ్మాయికి 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు పుట్టినరోజు చేసుకుంది. ఆ పుట్టినరోజు కూడా నాకు ఒక్కగానే కూతురు నేను వదులుకోలేక నా మేనలతో వాళ్ళతో వెళ్ళి కేక్ ఇచ్చేసి నేను బయట ఉండి కేక్ ఇచ్చేసి నేను చేసి వాళ్ళకి అక్కడికి నిలబెట్టిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు మేము మ్యారేజ్ చేద్దాం అంటే సరేనమ్మా మీరు మటుకు మీరు చేసుకోండి, నా కుటుంబం వాళ్ళు, నా పెద్దలు, నా అబ్జల్లు, నా అన్నమ్మలు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నేను మాట్లాడాలి కదా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే వేరేగా ఉంటుంది కదా, నేను వాళ్ళందరిని ఒప్పించి నేను చేస్తాననేసి వాళ్ళందరిని ఒప్పించి నేను కూడాను రిసెప్షన్ గ్రాండ్గా పెట్టాను. ఒక 5-6 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాను. అందరికీ తెలుసు, వెంగళకోనలో మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇంతవరకు సవ్యంగా ఉన్నారనుకున్నాను సార్. నాకు తెలియదు అవి పాపం పుణ్యం. నా అల్లుడికి ఏదైనా ఆడు చదువులేదు పెద్ద, నా అల్లుడికి ఏదైనా సరే నేను ఏదో ఒకటిలా చేసి నా అల్లుడిని 10 మందిలో నిలబెట్టాలా, 10 మందిలో గౌరవంగా చేయాలా అని నేను ప్రయత్నం చేసి నేను చాలా దగ్గర కంపెనీలు అంటే నేను ఉద్యోగం ప్రయత్నం కూడా చేశాను. ఉద్యోగం ప్రయత్నంకి వెళ్ళమంటే ఎల్లువాడు వచ్చాడు, శాస్త్రమయ్యనోడు ఈ అమ్మాయిని అంతేమో ఎదురులో చదువులు అలా వైజాగలమంత వెళ్ళను, ఇది శ్రీకాకుళమంత వెళ్ళను, ఎక్కడ ఉంటాననేసి అమ్మాయికి డాక్టర్స్ పెడితే నాన్నవాడు వెళ్ళాడు, మరి అబ్బాయి వెళ్ళాడు, అబ్బాయికి ఇష్టం. సో ఇంతలా వారి మధ్యన ఇటువంటి కోల్డ్ వార్ జరుగుతున్న తల్లిదండ్రులుగా దాన్ని పసికట్టలేకపోయారా? ఈరోజు కూతురు పోగొట్టు సార్ మేము పసికట్టలేదు సార్. నాకు తెలియదు పూర్తిగా ఏం తెలియదు. లేకపోతే నేను తెలిస్తే నేను ఏదైనా చేయగలను. కూతురు ఎప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది? ఎన్ని రోజులు హాస్పిటల్లో నరక యాతన అనుభవం? అదే చెప్తాను సార్. జనవరి 27వ తారీఖుని నా కూతురిని సీమంతం తీసుకొచ్చి సీమంతం చేయించాను సార్ నా ఇంట్లో. అక్కడ సీమంతం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చిన తర్వాత నా ఇంట్లో నా భాగాలు నా అబ్జాలకు అందరికి పెట్టుకొని నేను చాలా గ్రాండ్గా చేసి నేను అంతా పగలబెండిగా నేను నా కూతురు ఇదిగా నేను చేసుకున్న రోజులు కూడాను వీళ్ళు ఎవరు లేరు. లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ అమ్మాయి వీడు ఏమి ఇంతవరకు అంతే ఏదో పని మీద వెళ్ళామని సరేలే ఏదైనా అవసరం అంతా కదా అనేసి ఊరుకోండి. ఫిబ్రవరి 8వ తారీఖుని అమ్మాయిని తీసుకెళ్ళారు ఆ ఎదురు వలస. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తామంటే మా అన్నయ్య గారు అబ్బాయి పుట్టాడు కదా, వచ్చాడు
చూస్తామని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను 13వ తారీఖు నైటు నేను కాశీ వెళ్ళాను సార్. కాశీ రామేశ్వరం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ లోపు అక్కడ ఏడు జరిగిందంటే అమ్మాయి నాకు చెప్పుకోలేకపోయి, తల్లికి చెప్పుకోలేక వీళ్ళు చెప్పుకోలేక చాలా బాధ పడుతుంది, కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళ ఫాస్టర్ అమ్మ కూడా చెప్పింది, ఇలాగ అవుతుందంటే మీ నాన్నకు చెప్పని వాళ్ళు చెప్పారు సలహా. చెప్పిన తర్వాత నాకు ఏడంటే నేను 18వ తారీఖు నైటు 2:30కి వచ్చాను సార్ ఇంటికి. వచ్చేసరికి మా ఆవిడ బయట ఉంది, అంతే వరండాలో పడుకుంది. వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు. ఆవిడైతే దివాణం మీద పడుకోండు, అమ్మాయి ఏడుచుకొని కూర్చుంది. అమ్మాయి ఏడు జరిగింది ఏడంటే, ఎందుకు ఈ టైం అప్పుడు ఏడంటే ఇక్కడికి అయింది అన్న. అయితే ఎవరు పలానా అమ్మాయి పలానా, సరే అనేసి ఆ అబ్బాయికి లేపలేదు, వీళ్ళు అడగలేదు. తెల్లారి లేచి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అన్నయ్య గారికి ఫోన్ చేశాను, ఇలాగ అయ్యింది రాయండి. అంటే ఇప్పుడు అల్లుడికి ఇంకొక అమ్మాయితో పరిచయం ఉందన్నటువంటి విషయం కూతురు తెలిసిందే. కూతురు అంతే. వీళ్ళందరూ 8వ తారీఖున తీసుకెళ్ళారు సార్. వీళ్ళందరూ కాన్ఫరెన్స్ కావాలా అమ్మాయి వీళ్ళందరితో మాట్లాడి అమ్మాయిని మానసికంగా హింస పెట్టారు. అంటే కల్లారా అది చూసిన తర్వాత డైజెస్ట్ చేసుకోలేక నాకు ఆ రోజు 18 నైట్ చెప్పింది. చెప్పిన తర్వాత మా వాళ్ళందరినీ, మా చిన్నాన్నలు ఇద్దరినే పిలిచాను, అందరిని పిల్లలే అంతే. మా చిన్నాన్నలు ఇద్దరు అంతే. మా చిన్నాన్న కొంచెం చదువుకుని ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు కనుక నా మీద కొంచెం అనుభవం ఉంటుంది కనుక మా చిన్నాన్ని ఇంకో చిన్నాన్ని పిలిచాను. కూతురుగా నాకు ఈ కష్టం వచ్చింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, భర్త వేధింపు ఇలాగున్నాయి, తల్లిగా ఎప్పుడు కానీ మీద నాకు చెప్పలేదమ్మా. ఇప్పుడు ఏ కష్టం కూడా నాకు చెప్పలేదు. ఏ కష్టం కూడా వాళ్ళ డాడీతో కానీ నాతో ఏది చెప్పలేదు. మరొక 6 రోజులు ఆగితే మనవాడిని ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూతుర్ని మనం పోగొట్టుకున్నాను. హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు కూడా ఆయన వచ్చి 2-10 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలు అంటే 2 రోజుల తర్వాత ఫ్రీ అవుద్దని రమ్మను వచ్చారు, వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. మరి మీరు లేని సమయంలో మీ కూతుర్ని చూడడానికి అత్త భర్త వచ్చారండి, నిజమేనా? నిజమే వచ్చారు. మాకు కలవకంట వెళ్ళిపోండ్రు. హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత, అంటే ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ తండ్రితో మీతో బాగా మాట్లాడినట్టు ఆమె ఇలా అకస్మాత్తుగా తర్వాత గిరయ్యింది. ఇలా శుక్రవారం నాడు శనివారం నాడు ఇంటికి వచ్చాడు. ఆ శనివారం మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ మనిషి మారిపోయింది. అంటే ఈ మధ్యన ఏదో జరిగింది అన్నట్టు అనుమానం మీకు ఉందా? ఎప్పుడు ఫోన్లతో గురయ్యా. ఫోన్లు హాస్పిటల్లో చేర్పించిన తర్వాత డాక్టర్లు సర్జరీ సఫలమైంది మాట్లాడు సర్జరీ కాదు సార్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన అంతే. హాస్పిటల్లో అడ్మిట్ ఇది అయిన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళేప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురమ్మారు. నేను అక్కడ ఎంప్లాయ్ కనుక నేను మా మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ జాయిన్ చేశాను సార్. చేసిన తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు సార్. అప్పటికి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమన్నానంటే ఎంత పని ఎందుకు చేసింది అన్నది పలకొంది, మరి రాలేదు. తర్వాత ఆ రోజు సాయంకాలం 5:30, 6 అయింది. ఈ టైంలో వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య వచ్చారు సార్. వచ్చిన తర్వాత వీళ్ళు మా వాళ్ళందరూ కొంచెం ఆవేశం మీద, అవునమ్మా చచ్చిపోనరా బతికినారా అని చూడడానికి వచ్చారా, ఎందుకు ఇలా హింసిస్తారా అని అడిగింది. సరేలే కేసు పెట్టారు కదా, ఎట్నే మేము ఎలా బయట రావాలో మాకు తెలుసు, నా పైతులు మేము చేసుకుందామనేసి మెట్లు దిగి వెళ్ళిపోయారు సార్. ఈలోపు నా తోటి ఎంప్లాయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆలకించారు సార్. వాళ్ళు ఆలకించి పరిగెట్టి వెళ్ళారు. వెళ్ళేలోపు ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. అయితే ఆ విషయం నాకు తెలియదు. తర్వాత ఇలా అన్నారా మేము పరిగెట్టని దొరకలేదు అని అంటే, సరేలేరా ఏదైపోయింది, ఎవరు ఆవేశం కలిసి చేస్తారు, దానికి ఎట్లేదు, నా కూతురు సేఫ్ అయితే నాకు చాలు అనేసి నేను అలా చేసిన ప్రయత్నంలో ఈరోజు డాక్టర్లు సర్జరీ చేసిన తర్వాత కడుపులోని బిడ్డను పక్క తీశారు, ఈమెను కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కూతురు నీతో మాట్లాడుతుండగానే మీ ఆబ్సెన్సీలో భర్తను అత్త లోపలికి వెళ్ళడం వెనక అంటే శుక్రవారం నాడు ఇంట్లో తీశారు సార్. ఇంట్లో తీసిన తర్వాత కొంచెం అందరినీ ప్రతి ఒక్కరిని పోల్చిది, ఎవరు వచ్చినా వీళ్ళు మా బాబాయ్, వీళ్ళ చిన్న, వీళ్ళ పెద్ద అని పోల్చిది. కాకపోతే ఎక్కువ మాట్లాడలేకపోయేది, అంటే కొంచెం మాట్లాడలేకపోయింది, కానీ అందరిని పోల్చేది, అందరితో కూడా కొంచెం మాట్లాడేది. శనివారం 1 గంట 2 వరకు కూడా బాగానే మాట్లాడింది. ఈలోపు నేను కొంచెం ఇది జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను వెనకాల ఉండేసరికి ఈలోపు వీళ్ళు ముగ్గురు వచ్చేసారు సార్. ముగ్గురు వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు అందరూ దూరిపోరు, వీళ్ళ నెలకు పంపించారనేసి నేను బయటికి వెంటనే వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు పంపించారంటే ఓటు గిరి నాకు పంపించాడు.
అంటే ఓటుగిరి పంపించడం పెట్టి ఓటుగిరి ఎవడు మీరు ఎవడు రానికి నేను అంటే అడిగాను. అక్కడ లోపలికి వెళ్ళి ఆమె బతుకుందా లేదా అన్న విషయాన్ని చూసేందుకు వాళ్ళు రెక్కి వేశారు. మీరు లేని సమయం చూసుకుని లోపలికి వెళ్ళి నీ కూతుర్ని ఈ రోజు లోకంలో లేకుండా చేసే పరిస్థితి ఉందా హాస్పిటల్? ఉంది సార్. ఆ విధంగా చేసి వాళ్ళు వెళ్ళిపోయి మరుక్షణం అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎగూపురు వచ్చి ఇంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది సార్. ఇంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిస్టర్స్ ఉన్నారు కదా, సిస్టర్ చేయడం అంటే ఆ అబ్బాయితో ఇలా చేయి పట్టుకొని మాట్లాడింది. ఆ అబ్బాయి వస్తే మళ్ళీ ఏమైనా కోలుకొద్దేమో ఆ అబ్బాయిని రప్పించమని ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడు, నాకు ఒంట్లో బాగాలేదు నేను కూడా తెల్లారి వస్తానంటే ఈలోపు ఎస్సీ గారికి ఫోన్ చేశాను. అంతే మేనేజ్మెంట్తో చేయించాను హాస్పిటల్ మేనేజ్. ఆ అబ్బాయిని రప్పించాను. రప్పించిన తర్వాత ఆ అబ్బాయి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇంట్లో మీదకి వెళ్ళి మరి కోమలో ఉంది, మరి బయట రాలేదు. ఆ తర్వాత ఏడు జరిగింది ఇంతవరకు కూడా కోమలోకి రాలేదు. రాకపోతే నిన్న మేము ఏం చేసామంటే బయటికి తీసుకెళ్ళిపోతాం సార్ మీ వల్ల అవ్వకపోతే, నా జీవితం నా కూతురని, నా కూతురిని కాపాడుకోవాలని నేను బయటకు తీసుకెళ్ళిపోతున్నా, దయచేసి నన్ను డిశ్చార్జ్ ఇచ్చేయండి సార్ అంటే మీకు డిశ్చార్జ్ ఇచ్చేద్దాం ఇంటిలేటర్ మీద ఉంది, జస్ట్ 10 నిమిషాలు కానీ వెయిట్ చేస్తే పిల్ల ప్రాణం ఇంటిలేటర్ మీద ఉన్నారు సూపర్ అని అన్నది. సరే అనేసి అలాగే ఆగి నిన్న ఇంకొక ఈఎన్టీ డాక్టరు ఊపిరితిత్తుల డాక్టర్ వీళ్ళందరూ వచ్చి సజెషన్ ఇచ్చిన తర్వాత ఏంటనేది ఇక్కడ ట్యూబ్ వేసి ఊపిరి తీసుకోవడానికి అంటే ఈ ఊపిరితిత్తులు అనేది ఇలాగ తీసింది ఇలా ఊడిపోయింది. ఇది ముందు ట్యూబ్ వేసిన తర్వాత ఇంట్లో మీద పెట్టిన తర్వాత పాప సేఫ్గా అవుద్ది. కొన్ని రోజులకి ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు లేకపోతే 3 వారాలు 4 వారాలు అవుద్ది, పాప సేఫ్ అవుద్ది అనేసి ఇక్కడ పైప్ వేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఏమైందంటే రాత్రి ఇంచుమించు ఒక 4 టైం నేను వెళ్ళాను అని నా కూతురు అంటే 4 టైంలో కూడా పడుకునే ఉంది, చూసుకొని వచ్చేయడం అంతవరకు జరిగింది. ఉదయం 3 టైం వరకు వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. మా తమ్ముడు నేను వెళ్ళాము. మా అమ్మని పిడితే ఇలా కళ్ళు తెరిచింది, కళ్ళంట అని మాట్లాడలేదు, పైపు ఎత్తి మాట్లాడలేదు ఎవరు. కళ్ళని నీటికి వస్తే ఇలా తుడిచింది, నీకేం భయం లేదు నేను ఉన్నానమ్మా, నేను నాకు ధైర్యం నీకే ఆలోచించి మాట్లాడేసి మా ఇద్దరం వచ్చిన తర్వాత వీళ్ళు వదినంతే వీడికి ఫోన్ చేసింది, నాకు ఆడికి ఫోన్ స్విచ్ ఆఫ్ అని నాకు ఫోన్ చేసింది. చిన్నోడు ఉన్నాడు, చిన్నోడు ఎందుకేందమ్మా ఇక్కడ లేడు, రాత్రి వచ్చాడు ఫార్మసీలను పడుకోండి, ఫార్మసీ కొడతాను తిరిగి, ఇప్పుడు కూడా ఫార్మసీలో పడుకోండి, ఇప్పుడు వచ్చినాడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు, ఆడు వస్తే చెప్తాను అంతే, ఎస్సీ గారు రమ్మని స్టేషన్ కానీ సరే చెప్తాను అన్నాను. చెప్తాను అన్న తర్వాత ఈలోపు ఆడు వచ్చాడు, నానా సుధీరు ఇలాగ ఎస్సీ గారు రమ్మారట, ఒకసారి ఇంటికి వెళ్ళి కలుసుకొని ప్రెస్ అయ్యిరా, ఒకసారి నువ్వు ప్రెస్ చేస్తే ఒకసారి నేను రెస్ట్ తీసుకుందని అన్నాను నేను. సరేలేని చేయలేడు. ఈలోపు ఆడు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఏది జరిగింది నాకు తెలియదు సార్, మేము చూడలేదు మేము చెప్పలేము, ఎవరి మీద నింద వేయాలంటే నాకు. అది ఈలోపు సెక్షన్ పైప్ ఉంది కదా, సెక్షన్ పైప్కి లీకేజ్ వచ్చింది. సెక్షన్ పైప్ లీకేజ్ వచ్చేసరికి నేను చూసేసరికి శుభ్రంగా ఉంది, తర్వాత అప్పటికప్పుడు లీకేజ్ చేయాలి వస్తుంది రాదు, కాకపోతే ఏదో సంథింగ్ జరిగింది నాకు తెలియదు. నేను గవ్వగలిసరికి ఈ డాక్టర్లు అడవిడి చేసి పైపులు ఎడిసి ఇది ఎడిసి ముక్కులు ఎడిసి ఇచ్చేసి నాకు బయట లోపల రానివ్వలే. ఈ సెక్షన్ పైప్ తీసినప్పుడు ఇక్కడ డమ్మీ వేయాలి సార్, డమ్మీ అయిపోతే ఏటవుద్ది హెయిర్ వెళ్ళిపోద్ది లోపలికి. డమ్మీ వేయకుండా సెక్షన్ పైప్ తీసి వాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి వీళ్ళు ఇంటిలేటర్ పెట్టారు, లోపల పైప్ పెట్టి ఇంటిలేటర్ పెట్టారు, కానీ ఇది డమ్మీ వేయలేదు. ఈలోపు ఊపిరి హెయిర్ ఆకం వెళ్ళిపోయి మొత్తం ముఖం పొంగిపోయి పొట్ట ఎలాగైపోయి కాలు చేసి పొంగిపోయి డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇలా నొక్కితే పోద్ది ఎయిర్ అన్నాడు. అది పోయినది కాదు సార్, నాకు నేను చూశాను. నేను ఇక్కడ 10 సంవత్సరాలు పెట్టి ఎక్స్పీరియన్స్. ఏమైనప్పటికీ కూతుర్ని ఈరోజు పుట్టబోయే పిల్లని కూడా కోల్పోను సార్, నేను కూతుర్ని కోల్పోను. నా మనవరాలు కూడా అది కన్ఫర్మ్ లేదో నాకు తెలియదు సార్, అది 50-50 అని చెప్తున్నారు. ఇద్దరిని కోల్పోను సార్. నా అన్యాయానికి ఏదైనా కొంచెం న్యాయం జరుగుతుందని చూస్తే కనుక ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి వేదన వెనక ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి తల్లిదండ్రులు ఒక అడుగు వెనక వేసి ఈరోజు కూతురు కాపురం చక్కదిద్దం చేసిన ప్రయత్నంలో అల్లుడు వేధింపులే ఈరోజు కూతురును పోగొట్టుకోవడానికి కారణమైందండి. తప్పకుండా సార్. ఈరోజు ఎండమూరి గోపి వాళ్ళ కుమార్తె అపర్ణ, సుజాత వాళ్ళ తల్లి మనోవేదన చూస్తుంటే చాలా బాధాకరం సార్. ఇటువంటి సంఘటన ఎక్కడో మనం తెలంగాణలో ఎక్కడో వేరే రాష్ట్రంలో చూస్తుంటాం సార్, అది మా ఇంటి పక్కన మా కాలనీలో జరగడం ఈరోజు చాలా దుర్మార్గం. ఇది ప్రేమించి పెళ్లి చేసుకొని తను చాలా మంచిగా చూసుకుంటానని నమ్మకంతో ఈరోజు ఆ సుధీర్ అనే వ్యక్తిని నమ్మి
ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయి కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. అమ్మాయి ఇంగ్లీష్లో కూడా టాపరు. సో రేపో మాపో తను మంచిగా గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసేది. తన కళ్ళన్నీ ఈరోజు చల్ల చెదిరయ్యాయి అనేసి ఈరోజు కనబడుతుంది సార్. చూస్తే కనుక ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఈరోజు ఆమె తను సాధించడంతో పాటు ఒక్కగా కూతురు కాసిన తల్లిదండ్రులు కడుపు శోకం మిగిల్చినటువంటి పరిణామాలు తీసుకున్నటువంటి ఆ సుధీర్ విషయంలో ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉంటే ఇంకొకరికి ఇటువంటి అన్యాయం జరగదు. ఖచ్చితంగా సార్. ఇటువంటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటువంటి సంఘటన మన శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గం. దీని మీద ఖచ్చితంగా స్పందించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పందించాలని ఈ రోజుగా ఆ కాలనీ వాజ్గా నేను మాట్లాడుతున్నాను సార్. కనుక జెమ్స్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆమెకు సర్జరీ చేశారు. తండ్రి ఆమెతో 10 సార్లు మాట్లాడుతున్నారు. కానీ సుధీర్ మళ్ళీ 10 సార్లు వార్డులోకి రావడం, వచ్చిన తర్వాత ఆమెకి ఈరోజు ఆ పైప్ తీసే గణంలో సుధీర్ పాత్ర ఉందన్నట్టు అనుమానం తల్లిదండ్రులు. సార్ ఖచ్చితంగా సార్, దీని మీద తల్లిదండ్రుల అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఇలాంటి అనుమానాలకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టి దర్యాప్తు చేయించాలనేసి ముఖ్యంగా వేడుకుంటున్నాం సార్. ఇటువంటి సమస్య ఏ కుటుంబంలో కూడా ఇటువంటి తల్లిదండ్రులకు కూడా జరగకూడదనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇటువంటి విషయం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయర్, ప్రతి ఒక్క యూట్యూబర్, సోషల్ మీడియా వేదికగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వరకు చేరే వరకు ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందిస్తే ఖచ్చితంగా రేపొద్దున నీ కుటుంబంలో, నీ కూడా ఏ కుటుంబంలో కూడా ఇటువంటి విషయాలు, ఇటువంటి సంఘటనలు జరగవు అనేసి నేను నమ్ముతున్నాను సార్. ఖచ్చితంగా దీన్ని లేవనెత్తి ఒక నిజాయితీగా, ఒక దేనికి అమ్ముడుపోకుండా దీని వరకు ఒక న్యాయంగా పనిచేయాలనేసి వ్యవస్థను నేను ముఖ్యంగా కోరుకుంటాను. ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో ఆమెను మాత్రం ట్రాప్ వేసినటువంటి సుధీర్ పెద్దలను ఎదిరించి ఆమెను ప్రేమ ఊబిలో ముంచాడు. 18 ఏళ్ళు నిండిన తర్వాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం జరిపించుకోవడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు అప్పుడు సుధీర్కి సహకరించిన నేపథ్యం, కూతురును మాత్రం ఇంటికి తెచ్చుకోలేని తల్లిదండ్రులు చివరికి పెళ్లి చేసుకున్నా కూడాను తన కాపురాన్ని చక్కదిద్దేందుకు వారు చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించకుండా పోయింది. సుధీర్ మాత్రం పదే మరో అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఆమెతో పాటు జీవనం సాగించాలనే ఉద్దేశంతో గర్భిణి అయినటువంటి భార్యని చిత్రహింసలకు గురి చేస్తున్నా కూడాను తల్లిదండ్రులు కూతుర్ని కాపాడాలి, మనవరాలను ఎత్తుకోవాలని వాళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం ఆమె కారకుడైనటువంటి భర్త సుధీర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. మరో ఇంట్లో ఇటువంటి ఘటన తలెత్తకుండా ఉండే విధంగా శిక్ష ఉండబోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ కుటుంబానికి వచ్చిన ఈ కష్టంలో పోలీసులు ఎవరైతే భర్త ఉన్నాడో ఆయనతో పాటు తన అత్తను కూడాను ఎటువంటి శిక్ష గురి చేస్తారా, లేకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేందుకు దోహదపడే విధంగా నివేదికలు ఉండబోతున్నాయా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.